ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్య జరిగింది. అసలేం జరిగింది? మాకు అందిన సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలో ప్రముఖ టీడీపీ నాయకుడు మాజీ ఎంపీపీ ఉప్పవరపు వీరయ్య చౌదరిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఆయన మంగళవారం రాత్రి 7:45 సమయంలో ఒంగోలులోని తన వ్యాపార కార్యాలయంలో ఉన్న సమయంలో నలుగురు దుండగులు ప్రవేశించి కత్తులతో విచక్షణరహితంగా 38 సార్లు పొడిచారని పోలీసుల సమాచారం. చివరగా గొంతు కోశారు అని చెప్పారు. వచ్చిన దుండగులు 2 నిమిషాల్లోనే హత్య చేసి పరారయ్యారు. వీరయ్యను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈరోజు చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒకసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి, చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరున్న వ్యక్తి. మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు, కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. అందిన సమాచారం మేరకు ఒంగోలు మంగమూరు రోడ్డు సర్కిల్కు సమీపంలో ఉన్న భవనంలోని 2వ అంతస్తులో వీరయ్య వ్యాపార కార్యాలయం ఉంది. అందులో మంగళవారం సాయంత్రం ఆయన ఒక్కరే కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో 2 మోటార్ సైకిళ్లపై వచ్చిన నలుగురు దుండగులు మెట్ల మీదుగా పైకి వెళ్లి వీరయ్య గదిలోకి ప్రవేశించి తలుపులు మూసేశారు. ఆ వెంటనే కత్తులతో ఆయన మెడ మీద, గుండెలపైన విచక్షణరహితంగా పొడిచారు. తర్వాత నలుగురు మోటార్ సైకిళ్లపై గుంటూరు వైపు పరారయ్యారు. వీరయ్య గది పక్కనే మరో గదిలో ఉన్న వ్యక్తి ఈ ఘటనను గుర్తించి వెంటనే కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వీరయ్యను సమీపంలో ప్రైవేటు వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి రిమ్స్ వైద్యశాలకు తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. సంఘటన జరిగిన వితిన్ 20 మినిట్స్ సాక్షాత్తు ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇమీడియట్ గా అరౌండ్ 12 బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం. మాక్సిమం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం. టెక్నికల్ గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్ గా అన్ని ఆస్పెక్ట్స్ లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు సీసీ కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కూలంకషంగా చెప్పలేకపోతున్నాం. బట్ ఎట్టి పరిస్థితుల్లోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకొని తీరుతాం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. వీరయ్య చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటాం. అన్ని యాంగిల్స్ లోనే చూస్తున్నామండి. అంటే ఒక రాజకీయ పరంగా చూస్తున్నాము, వ్యాపార పరంగా చూస్తున్నాము, కుటుంబాల పరంగా చూస్తున్నాము. అన్ని యాంగిల్స్ లోని కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూస్తున్నాం. విషయం తెలుసుకున్న ఎస్పీ దామోదర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు వెంటనే రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. పోలీసు జాగిర్లాన్ని రంగంలోకి దింపారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు విషయం తెలిసిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వెంటనే ఒంగోలు వెళ్లాలని మంత్రులు వంగల్పూడి అనిత, గుట్టిపాటి రవికి ఆదేశించారు. సీఎంతో పాటు వ్యక్తిగత పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో ముందస్తుగా మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఒంగోలు వచ్చి పార్టీ నేతలతో సమీక్షించారు. అలాగే హోంశాఖ మంత్రి అనిత సీఎం ఆదేశాలతో మంగళవారం అర్ధరాత్రి ఒంగోలు చేరారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వీరయ్య స్వగ్రామం అమనబురోలుకి చేరుకుని అంతిమయాత్రలో పాల్గొంటారని తెలిసింది. అయితే అధికారికంగా కార్యక్రమం ఖరారు కాలేదు. కాగా వీరయ్య హత్యకు గురైన విషయం తెలియగానే అతని మేనమామ మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. టీడీపీలో 1994 నుంచి వీరయ్య చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. గతంలో ఆయన నాగులప్పాడులోని ఎంపీపీగా పనిచేశారు. అమ్మనబ్రూరులో ముందస్తు జాగ్రత్తగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.